నమస్కారం, మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. హుస్నాబాద్ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందేలా అక్కన్నపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేయనున్న టీజీఐఐసి ఇండస్ట్రియల్ పార్కులో ఉత్సాహవంతులైన పారిశ్రామికవేత్తలు పరిశ్రమల స్థాపనకు ముందుకు రావాలని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 24, 2024 రోజున సిద్దిపేట కలెక్టర్ కార్యాలయంలో టీజీఐఐసి అధికారులు, పారిశ్రామికవేత్తలు, సంబంధిత అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతున్నారు. వారి మాటలోనే విందాం. ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఈడీ పవన్ గారికి, వేదిక మీద అధికారులకు, వివిధ పెద్దలకు, ఇక్కడ ఇచ్చేసినటువంటి అందరూ కూడా పేరు పేరున నమస్కారం. ఆ సమావేశ నిర్వహణ ముఖ్య ఉద్దేశం సిద్దిపేట జిల్లాలో ఉన్న ఇండస్ట్రియల్ పార్క్స్ కు సంబంధించిన ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ తీసుకుందో కొంత పెద్దల సమస్యల్ని దృష్టికి తీసుకొని రావడం జరిగింది. వాటన్నిటికీ నేను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పవన్ కుమార్ గారిని కోరుతా ఉన్నా, తప్పకుండా ప్రాజెక్ట్ వైజ్ గా ఉన్నటువంటి ఇష్యూస్ అన్ని ఒక నోట్ ఇస్తే కన్సర్న్ ఇండస్ట్రియల్ మినిస్టర్ గారితో, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారితో కూర్చొని వాటినన్నింటినీ రిజాల్వ్ చేసే విధంగా ఎట్లా చర్యలు తీసుకుంటారన్నమాట సందర్భంగా మనం చేస్తాను. వాటితో పాటుగా కొత్తగా ఇంతకు చాలా మంది పెద్దలు చెప్పినట్టుగా హుస్నాబాద్ ప్రాంతంలో మంచి సారవంతమైన భూములు ఉన్నాయి. ఇంతకాలం కొంత నీళ్ళ ఇబ్బంది ఉంటే ఆ ప్రాజెక్టు పూర్తి అవుతున్న సందర్భంగా అక్కడ వ్యవసాయ ఉత్పత్తులు పెరగడంతో పాటుగా అనేక రకాలైనటువంటి అవసరాలు కూడా పెరుగుతాయి. కాబట్టి ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టుగా, రమణారావు చెప్పినట్టుగా సీడ్ ఇండస్ట్రీ భారతదేశానికి విత్తనాన్ని ఉత్పత్తి చేసే పెద్ద కేంద్రం తెలంగాణ. అందులో మన జిల్లా కూడా చాలా పెద్ద పాత్ర. కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచి విత్తన సరఫరా దేశవ్యాప్తంగా జరుగుతుంది. కాబట్టి అటువంటి అవకాశాన్ని హుస్నాబాద్ ప్రాంతంలో ఉండే ఈ ఇండస్ట్రియల్ ప్లాంట్ ఏరియా ఉందో దానికి ప్రత్యేకమైనటువంటి స్వాగతం తెలియజేస్తాను. మా ప్రాంతానికి సంబంధించి ఉన్న కావేరీ స్టేట్ భాస్కరరావు గారిని కూడా ఆహ్వానించి ఆ ప్రాంతంలో తప్పకుండా మీ అందరికీ మార్గదర్శకత్వం ఉండే విధంగా వారు కూడా అక్కడ సీడ్ ఇండస్ట్రీ కూడా తీసుకొని రావడం జరుగుతుందని మాట కూడా సందర్భంగా మనం చేస్తూ, రైస్ నాట్ ఓన్లీ రైస్ బేస్డ్ గా అనేకమైనటువంటి ఆధారితమైన పరిశ్రమలు చేయాలి. మనం తినేటువంటి స్నాక్స్ కు సంబంధించి కావచ్చు, లేదా ఇతరత్ర అనేకమైనటువంటి అంశాల పట్ల ఇంతకుముందు మిత్రుడు రగ్గారు చెప్పినట్టుగా ఎక్స్పోర్ట్ కెపాసిటీ కలిగేటువంటి ప్రొడక్షన్ కూడా తయారు చేయడానికి 640 చెరువులు ఉన్నాయి అక్కడ కొత్త హుస్నాబాద్ జిల్లాలో. ఫిష్ ఇండస్ట్రీ, రాబోయే ఫిష్, రొయ్య పెద్ద ఇండస్ట్రీ. మిత్రుడు తిరుపతి నాయక్ గారు మాట్లాడిన కోల్డ్ స్టోరేజెస్, వేర్ హౌసింగ్, ఇతర స్మాల్ ఎంఎస్ఎంఈ పాలసీ కింద లేటెస్ట్ ట్రేడ్ ఇండస్ట్రీస్ సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన యూనిట్స్ కావచ్చు, లేకపోతే ఇంకా ఇతరత్ర అంటే క్యాలిన్ ఫీల్డ్ ప్లాంట్ కావచ్చు, లేకపోతే కోళ్ల దానాలకు సంబంధించి కావచ్చు, ఇట్లా రకరకాలకు సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా మా దగ్గర పట్టు కూడా టసర్ కూడా అక్కడ ప్రొడక్షన్ అయితే ఉంది, దానికి సంబంధించి కావచ్చు, ఇట్లా అనేక రకాలుగా ఉంది. కాబట్టి మిమ్మల్ని అందరినీ మీరు ఎక్కడైనా చర్చ వచ్చి ఎవరైనా పరిశ్రమ పెట్టాలి అనేటువంటి ఉత్సాహం చూపెట్టినట్టయితే ఆ ఇండస్ట్రియల్ అధికారులు కూడా నేను కోరుతా ఉన్నా. ఎవరైతే ఎన్ని ఎంటర్ప్రైనర్స్ ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించి వాళ్ళని కొంత మోటివేట్ చేసే విధంగా చేయండి. నేను మరొకసారి విశ్వసిస్తాను, ఇప్పుడైతే వరకల్లా ల్యాండ్ పరంగా కొంత లిటిగేషన్ ఇబ్బంది ఏర్పడుతుందో ఇక్కడ అటువంటిది ఉండదు. అది 100% ప్రభుత్వ స్థలం. జిల్లా యాంత్రాంగం ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అప్పచెప్తుంది. వాళ్ళు అభివృద్ధి చేసి మీకు నేరుగా ఎటువంటి లీగల్ లిటిగేషన్ లేకుండా దాన్ని అందజేయడం జరుగుతుంది. అక్కడ మళ్ళీ నేనే ఏదైనా ఇష్యూ ఉంటే నేనే నేరుగా మీకు అన్ని రకాలుగా ఆ ప్రాంతం అభివృద్ధి కావాలనేటువంటి ఆలోచనతో మా ప్రజలు కూడా అట్లా ఉంటారు. మీకు ఎక్కడ కూడా లిటిగేషన్ రాకుండా ఇబ్బంది లేకుండా ఉంటారు. కాబట్టి నేను వాళ్ళ పక్షాన మీతో పాటుగా తొందరగా మీకు ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం రిజాల్వ్ చేయడానికి నేనే ఇనిషియేటివ్ తీసుకొని చేస్తాను కోరుతూ, నేను గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఒక మాట ఏం కోరుతానంటే, ఎవరైనా యంగ్ ఎంటర్ప్రైనర్స్ ఉండి వాళ్ళు బ్యాంకులోకి ఏదైనా ఇష్యూ ప్రాబ్లం వస్తే బ్యాంకర్స్ కూడా వాళ్ళను ఒక సమావేశం పెట్టి లీగల్ టర్మినాలజీ
సెక్యూరిటీ అదే నాట్ అవర్ పార్ట్ బట్ స్మూత్ వేగా బ్యాంకర్స్ ఆ ఎంటర్ప్రైనర్ కు ట్యూనింగ్ అయ్యేటువంటి రిజర్వ్ ఇష్యూ వచ్చినప్పటికీ మీరు కొద్దిగా కోఆర్డినేట్ చేయాలని కోరుతూ మహిళా సంఘాలలో రేపు అనేక కుటీర పరిశ్రమలు పెట్టుకుంటారు. అదొక ఎంఎస్ఎంఈ పాలకులుగా చేసినట్టయితే ఇంకా చాలా చిన్న చిన్నగా అయినా కూడా చాలా ఉత్పత్తి అయ్యి ఇంతకుముందు అంటే 4 దిక్కువ ఎటు చూసినా కూడా 30-40 కిలోమీటర్ల కరీంనగర్, 30-40 కిలోమీటర్ల హన్మకొండ, 30 కిలోమీటర్ల జనగామ, 30-40 కిలోమీటర్ల సిద్దిపేట, ఇంకా చుట్టూ 4 జిల్లాలలో అన్ని రకాలుగా సౌకర్యం ఉండే విధంగా ఉన్నటువంటి కేంద్రం కాబట్టి రోడ్ నెట్వర్క్ కానీ, వాటర్ రిక్వైర్డ్ ఫెసిలిటీ కానీ, ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ కానీ, రా మెటీరియల్ సంబంధించినటువంటి అన్ని రకాలుగా దొరికే విధంగా ఉంది. కాబట్టి ఎవరైనా నేను ఈ వేదిక ద్వారా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, పారిశ్రామికవేత్తలకు సంబంధించి ఎవరు ఉత్సాహంగా ఉంటే వారు తొందరలో ఈ ఒక ప్రక్రియ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఆ ప్రాసెస్ లో భాగంగా దాని హుస్నాబాద్ ఇండస్ట్రియల్ పార్క్ సంబంధించి డెవలప్మెంట్ లో భాగస్వామ్యం కావాలని మరొకసారి నేను హృదయపూర్వకంగా అందరికీ విజ్ఞప్తి చేస్తాను. అట్లాంటిది కూడా ఎవరైనా ఇండస్ట్రీ పెట్టదలుచుకున్నారు, లో కాస్ట్ లో ఏమైనా ఎక్విప్మెంట్స్ ఇద్దాము అనుకున్నారు, ఆర్ ఇంకేమైనా ఇన్నోవేటివ్ గా సస్టైనబిలిటీ అంటాం జనరల్ గా మనకి ఈవెన్ ప్లాస్టిక్ వేస్ట్ కానివ్వండి దాన్ని ప్రాసెసింగ్ చేయడానికి రీసైకిల్ చేసి ప్రొడక్ట్స్ ఏమైనా చేద్దాం అనుకుంటున్నారు. ఇందాక అన్నారు మనకి కప్స్ నుంచి పేపర్ ప్లేట్స్ నుంచి ఎవ్రీథింగ్ ఇస్ కమింగ్ ఫ్రమ్ హైదరాబాద్ అని. అట్లాంటిది ఇంకేదైనా మనకి సస్టైనబుల్ గా ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ అట్లా ఏమైనా ఇండస్ట్రీ పెడతాము అనుకున్నా దట్ ఈస్ ఆల్సో ఓకే. ఇంకేదైనా మనకి ఫ్రూట్స్ కి సంబంధించి కూడా ఇందాక మాట్లాడుతున్నప్పుడు ఎక్స్పోర్ట్ చేస్తే బాగుంటుంది అన్నారు. సో దానికి కూడా గైడ్ లైన్స్ ఉన్నాయి. దాన్ని రేడియేషన్ ఇర్రేడియేషన్ కూడా ఎంత చేయాలి, ఎంతైతే యూరోప్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, ఎంతైతే అమెరికా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, ప్రతి దానికి గైడ్ లైన్స్ ఉన్నాయి. దానికి షేప్ సైజ్ ఎంత ఉండాలి ఎగ్జాక్ట్ డీటెయిల్స్ తో సహా మన దగ్గర ఉంది. ఎవరైనా అట్లా ఇంట్రెస్టెడ్ ఉన్నారు అన్నప్పుడు దానికి ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా సజెస్ట్ చేస్తాము. కాకపోతే ఇంకేదైనా ఇన్నోవేటివ్ గా ఉంది, ఇంకేదైనా ఇండస్ట్రీ పెడదాము అనుకున్నప్పుడు కూడా ప్లీజ్ మీకు ఆ ఫ్రీడమ్ ఉంది, మీ థాట్స్ ఏమైనా ఉన్నాయి, మీ ఆలోచనలు ఉన్నాయంటే డెఫినెట్ గా మాకు చెప్పండి. అక్కడ లేదు అంటే ఇందాక మినిస్టర్ సార్ కూడా మాట్లాడుతున్నప్పుడు ఒకవేళ మనకి డిమాండ్ బాగా వస్తే పక్కన ఉన్న మండల్స్ కూడా మనం డెఫినెట్ గా ఇంకా టేకప్ చేద్దాము అని కూడా అష్యూరెన్స్ ఇస్తున్నారు. సో ఇన్వెస్ట్మెంట్ అనేది మోస్ట్ వెల్కమ్, మీ ఐడియాస్ కూడా మోస్ట్ వెల్కమ్. డిపార్ట్మెంట్ తరఫు నుంచి, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి కంప్లీట్ కోఆర్డినేషన్ ఉంటుంది అండ్ మీకు సపోర్ట్ ఉంటుంది. సో లాస్ట్లీ మినిస్టర్ సార్ కి ఒకసారి అడ్రస్ చేయవలసిందిగా దానికి వస్తే మా తరఫున మేము చూస్తే ఒక ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్ కావాలి అంటే ముఖ్యంగా మేము చూసేది ఏంటంటే అది డెవలప్ అవుతుందా లేదా చెప్పగలము. అక్కడ ఒక లీగల్ ఇష్యూస్ ఇక్కడ చూస్తే అక్కడ అబ్సల్యూట్లీ ఎన్కంబరెన్స్ ఫ్రీ ల్యాండ్స్, లీగల్ ఇష్యూస్ లేవు. తర్వాత ఇది హైవే కానుకొని ఉంది, హుస్నాబాద్ జనగాం హైవే కానుకొని ఉంది. కొన్ని ఇండస్ట్రియల్ పార్క్స్ అంటే లోపలికి ఉంటాయి, వాటికి మేము మళ్ళీ ఒక రోడ్ వేయడము, అది మళ్ళీ ఇండస్ట్రీస్ మీద ఆ బర్డెన్ ఆ కాస్ట్ అంతా మేము మళ్ళీ ఇండస్ట్రీస్ మీద తీస్తాం, ఇక్కడ అవసరం లేదు. ఇంకోటి వాటర్ అవైలబిలిటీ కూడా ఉంది, మిషన్ భగీరథ ఆల్రెడీ ఉంది, పవర్ కూడా 5 కిలోమీటర్స్ దగ్గర సబ్స్టేషన్ ఉంది. ఇవన్నీ ఫెసిలిటీస్ ఉన్నాయి. దీంతో పాటు గవర్నమెంట్ సబ్సిడీస్ ఉన్నాయి. రీసెంట్ గా ఎంఎస్ఎంఈ పాలసీ కానీ, టీ ప్రైస్ స్కీమ్ కానీ, ఐడియా స్కీమ్ కానీ, వీటన్నిటిలో కావాల్సిన ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఇందులో ఇక్కడ డెవలప్ చేసిన ప్లాట్స్ లో 35% ఎస్సీ ఎస్టీ ఉమెన్ కి రిజర్వ్ చేస్తారు. సో వాటిలో కూడా మీరు ఖచ్చితంగా బెనిఫిట్స్ ఉపయోగించుకోవచ్చు. ఇంకా ఇప్పుడు కొన్ని విషయాలు చూస్తే ఇక్కడ మేజర్ గా చెప్పినవి ఏంటంటే కాటన్ జిన్నింగ్ కానీ, తర్వాత ఫుడ్ రిలేటెడ్ కానీ, ప్యాకేజింగ్ ఇండస్ట్రీస్ కానీ, సీడ్ ప్రాసెసింగ్ కానీ చెప్పారు. సో వీటికి సంబంధించి మేము ఏమంటామంటే ఎవరైనా ఇండస్ట్రీకి పెట్టుకోవాలనుకున్నప్పుడు ఫస్ట్ ఒక డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేస్తారు, టీఎస్ఐ ఫస్ట్ ఆన్లైన్ లో అప్లై చేస్తారు. వీటన్నిటికి సంబంధించి మీ రిక్వైర్మెంట్స్ ఏమున్నా కానీ మా జోనల్ మేనేజర్ ఉంటారు, అక్కడికి వెళ్తే పూర్తి సహకారం అందిస్తారు. డీపీఆర్ ప్రిపరేషన్ లో కానీ, ఆన్లైన్ లో అప్లై చేయడంలో కానీ, డేట్ ఎంత రుసుము కట్టాలి, ఇవన్నీ టోటల్ గా మీకు సపోర్ట్ చేస్తారు. అండ్ ఇన్ పర్టికులర్ గా పొన్నం ప్రభాకర్ సార్కి థ్యాంక్స్. ఏంటంటే మేము జనరల్ ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్ చేసిన తర్వాత క్లయింట్స్ ని అట్రాక్ట్ ఇస్తాం, కానీ ఇక్కడ ముందే వచ్చారు మీ రిక్వైర్మెంట్స్ ఏంటో మాకు తెలుస్తుంది. దాన్ని బట్టి మేము ఇంకొంచెం బెటర్ గా ప్లాన్ చేయడానికి, బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడానికి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. ఇది మనందరి ఛానల్. దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.
మరిన్ని వార్తలు వార్తా కథనాలను మీకు అందించడానికి మాకు సహకరించండి. ఫర్ మోర్ అప్డేట్స్, ఫర్ మోర్ వీడియోస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీడీ న్యూస్ కేఎన్ఆర్. అస్సలాము అలైకుం. అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. మీ సబ్స్క్రైబే ఈ ఛానల్ అభివృద్ధికి దోహదపడుతుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, మాకు సహకరించండి.